దుబారాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్ రెడ్డి పాలన సాగిందని, అనవసర ఖర్చులు, సొంత ప్రచారాల కోసం 6,791 కోట్లు వృధా చేశారని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సచివాలయాలకు, టిట్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయడానికి కోర్టు తీర్పుల తర్వాత వాటిని తొలగించడానికి ఏకంగా 3,000 కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ప్రజల పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోల కోసం, సర్వే రాళ్లపై ఫోటోల కోసం ప్రభుత్వ ధనం దుబారా చేశారని దుయ్యబట్టారు. అప్పుల అడవిగా మారిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ప్రగతి పదంలో నడిపిస్తోందన్నారు. గత ప్యాలెస్ పాలకుడికి పొదుపు గుర్తొస్తోంది. టిట్కో ఇళ్లకు కొట్టిన రంగులు తీసి తన పార్టీ రంగులు కొట్టి, సచివాలయాలకు తన రంగులు కొట్టడం, తొలగించుకునేదానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇది దుబారా కాదా అని అడుగుతా ఉండా. సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కొట్టుకునేదానికి 700 కోట్లు ఖర్చు పెట్టాడు. ఋషికొండ విలాసవంతమైన భవనం కట్టుకునే దానికి 600 కోట్లు ఖర్చు పెట్టావు. దీనికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతాండి. 5 ఏళ్లలో సాక్షి దినపత్రికల ప్రకటనలకు 500 కోట్లు ఇచ్చావు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కొట్టుకునే దానికి 13 కోట్లు ఖర్చు పెట్టావు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నిర్మించిన కంచెకు 50 కోట్లు పెట్టాడు. హెలిప్యాడ్ నిర్మాణానికి 8 కోట్లు. అదేవిధంగా వ్యూహం సినిమా ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద నింద మోపేదానికి ప్రభుత్వ సొమ్ము 2.1 crores ఖర్చు పెట్టారు. ఈ దుబారా కాదా? ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోసేదానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. ప్యాలెస్లో పర్సనల్ టూర్ ఖర్చు 22 కోట్లు ఖర్చు పెట్టావు. తాత్కాలిక పనులకు 22 కోట్లు ఖర్చు పెట్టావు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే 6,791 కోట్లు గత ప్రభుత్వంలో సోకులకు, దుబారాలకు అనవసరమైన ఖర్చు 6,791 కోట్లు అనవసరమైన ఖర్చు పెట్టి ఈరోజు దుబారా గురించి, పొదుపు గురించి వాళ్ళు సలహా ఇచ్చే స్టేజ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లేదు.